సబ్సిడీ రుణాల పేరుతో వందలాది మందిని మోసం చేసి కోట్ల రూపాయలు దోచుకున్న భారీ మోసం మార్కాపురం జిల్లా పొదిలి మండలంలో వెలుగులోకి వచ్చింది. మార్కాపురం జిల్లా పొదిలి మండలం రాములవీడు గ్రామానికి చెందిన గుంటూరి మేరీబాబు అనే వ్యక్తి బ్యాంకుల ద్వారా సబ్సిడీపై హౌసింగ్ లోన్లు ఇప్పిస్తానని చెప్పి ప్రజలను నమ్మించాడు. సబ్సిడీ మొత్తాన్ని వారికి ఉచితంగా ఇస్తానని, లోన్ మొత్తాన్ని తానే తీసుకుని ఈఎంఐలను కూడా తానే చెల్లిస్తానని చెప్పి బాధితులను మోసం చేసినట్లు తెలుస్తోంది. ప్రైవేటు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి లక్షకు 20,000 రూపాయల వరకు సబ్సిడీ పేరుతో బాధితులకు ఇచ్చి మిగతా లోన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కొంతకాలం ఈఎంఐలు చెల్లించిన తర్వాత అకస్మాత్తుగా పరారయ్యాడు. పొదిలి పరిసర గ్రామాల్లోనే దాదాపు 50 మందికి పైగా ఈ మోసానికి గురైనట్లు సమాచారం. రుణాలు చెల్లింపులు నిలిచిపోవడంతో బ్యాంకు అధికారులు ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని నోటీసులు జారీ చేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఈ మోసాన్ని భరించలేక అనపరెడ్డి పేరెడ్డి అనే బాధితుడు నిందితుడి ఇంటి ముందు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరింత విషాదాన్ని మిగిల్చింది. దీంతో అతని కుటుంబం తీవ్ర దుస్థితిలో పడిపోయింది. ప్రకాశం, మార్కాపురం, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో కూడా మరిన్ని బాధితులు ఉన్నట్లు తెలుస్తున్నారు. మొత్తం మోసం దాదాపు 3 కోట్లకు పైగా ఉండొచ్చని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి బ్యాంకులు ఇళ్లను స్వాధీనం చేసుకోవడాన్ని ఆపాలని బాధితులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఇంకా సమాచారం లేని బాధితులు కూడా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. నా పేరు జక్కులు జగదీష్ బాబు. మాది ఉప్పలపాడు గ్రామం, అద్దంకి మండలం. మా దగ్గరికి గుంటూరు మేరీబాబు అనే వ్యక్తి సబ్సిడీ అమౌంట్ ద్వారా లోన్లు ఇప్పిస్తామని చెప్పి మా దగ్గరికి బ్యాంకు అధికారులను తీసుకొని వచ్చాడు. ప్రైవేట్ బ్యాంకు అధికారులను తీసుకొని వచ్చాడు. మాకు లోన్ శాంక్షన్ అయ్యాక సబ్సిడీ అమౌంట్ మీకు 1,50,000 వరకు వస్తుంది అని చెప్పి బ్యాంకు వాళ్ళ ద్వారా ఆ డబ్బులు మాకు రిటర్న్ ఇస్తే మీ లోన్లు క్లియర్ అయిపోతాయి అని చెప్పి బ్యాంకు వారు మేరీబాబు ఇద్దరు కలిసి అలా చేసి మా దగ్గర నుంచి అమౌంట్ మొత్తం తీసేసుకున్నారు. తయారా చూస్తే ఈఎంఐలు కట్టమని చెప్పి బ్యాంకు వాళ్ళు ఇళ్ళకి వస్తున్నారు. మేము కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇందులో మొత్తం గుంటూరు మేరీబాబు బ్యాంకు వాళ్ళు అందరూ కుమ్మక్కయ్యి ఫ్రాడ్ చేశారు. ఉప్పలపాడు గ్రామంలో 6 దగ్గర 50 లక్షలకు ఫ్రాడ్ చేశాడు. అద్దంకి మండలం, దర్శి మండలం, పొదిలి మండలం, చేమకుర్తి, వినుకొండ మండలాల్లో ఫ్రాడ్ చేశాడు. కాబట్టి పోలీసు అధికారులు అందరూ ఎంక్వైరీ చేసి బాధితులకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. రాజంపల్లి నుంచి మాట్లాడుతున్నాను. మాకు సబ్సిడీ లోన్ ఇప్పిస్తానని చెప్పి 7 లక్షలు లోన్ పెట్టుకున్నారు. పెట్టించుకొని అమౌంట్ డ్రాప్ అయిపిస్తాను అమౌంట్ అని చెప్పి అమౌంట్ తీసుకున్నారు. మా ఆయనకి నన్ను ఒంగోలు రానియకుండా మా ఆయనకి తెలియక ఆయన మోసం చేసి తీసుకున్నారు డబ్బులు క్యాష్ తీసుకొని మళ్ళీ అమౌంట్ తీసేసుకొని మళ్ళీ గోల్డ్ కూడా మాకు ఫైల్స్ మీద డబ్బులు ఇస్తానని చెప్పి ఫైల్స్ వస్తాయి కమిషన్ ఇస్తానని చెప్పి మోసం చేసి గోల్డ్ పెట్టుకున్నాడు. 3.5 లక్షలు ప్లస్ క్యాష్ ఒక 50,000 తీసుకున్నాడు. మొత్తం 11 లక్షల దాకా మా కాడ తీసుకొని మమ్మల్ని మోసం చేశారు. మాతో పాటు చాలా మంది బాధ్యతలు ఉన్నారు. అందరికీ న్యాయం జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుతున్నాను. మాకు తీసుకొని 1 ఇయర్ అవుతుంది. 9 మంత్స్ కట్టాడు, 3 మంత్స్ కట్టలేదు. ఇప్పుడు జరుగుతుంది. ఈఎంఐ వాళ్ళు ఇంటి మీదకి వస్తున్నారు. మేమైతే కట్టే పరిస్థితులు అయితే మేము లేమండి. మాకు ఏదో ఒక విధంగా హెల్ప్ చేయండి. లేదంటే మేము ఏదో ఒకటి చేసుకొని అయినా చనిపోయే స్టేజ్లో అయితే మేము ఉన్నాము. అదే స్టేజ్లో ఉన్నాము. దయచేసి మాకు హెల్ప్ చేయమని మేము కోరుకుంటున్నాం. నా పేరు వెంకటశ్రావణి సార్. మా సబ్జెక్ట్ లోన్ ఇస్తానని గుంటూరు మేరీబాబు మమ్మల్ని మోసం చేశారు సార్. మా ఆయనకి ఏం మాటలు చెప్పాడైతే మాకేం తెలియదు సార్. బ్యాంక్ వాళ్ళు మా ఇంటి దగ్గరికి ఒత్తిడి చేయడానికి వస్తే మా ఆయన గడ్డి మందు తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికే పోయి తాగి ఆడించి అమ్మడి గుంటూరు తీసుకుపోతే 2 రోజులకే చనిపోయాడు సార్ మా ఆయన అయితే. ఇప్పుడు ఇదిగో సార్ మాకు 3 పిల్లలు, మాకైతే న్యాయం చేయాలి. బ్యాంక్ వాళ్ళు మాకు ఒత్తిడి చేస్తుంది. మాకైతే రూపాయి డబ్బులు అయితే లేవు కట్టడానికి. మేము కానీ పోలీసు వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కూడా న్యాయం చేయకపోతే మేము కానీ పురుగుల మందు అయితే చచ్చిపోతున్నాం. మాకైతే న్యాయం అయితే చేయాలి సార్. మా పిల్లల 3కి నాకు దారి అయితే చూపించాలి. ఇప్పుడు మా ఆయన చచ్చిపోయాక మేము 4 అనాథలైపోయాం. మా ఆయన ఆ అబ్బాయి ఏం చెప్పాడు, అబ్బాయి ఏం మాట్లాడేది నాకే తెలియదు సార్. ఇప్పుడు కానీ అబ్బాయి నోరేమి ఇప్పటం లేదు. సార్ మాకేం న్యాయం ఏం చేయటం లేదు. నాకు మీడియా వాళ్ళు పొద్దు సార్ నాకైతే న్యాయం చేయాలి. నాకు నా పిల్లలకు మా నలుగురికి అయితే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అది సార్ మా పిల్లలు ఇరుగో సార్ 3 ఆదరి పిల్లలు మా పిల్లలు మాయ మాటలు చెప్పి మోసం చేసి వాళ్ళ ఇంటి పేరు మీద లోన్లు వారికే ఇప్పించి తరువాత మీకు సబ్సిడీ రావాలి అని అంటే మీరు నా ఏజెంట్ అయినటువంటి నా ఐడి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మాత్రమే మీకు సబ్సిడీ లోన్లు వస్తాయని చెప్పి మాయ మాటలు చెప్పి ఆ డబ్బులు మళ్ళీ వీళ్ళ చేతే చెక్కులు రాపించుకొని
వాడెళ్ళి మార్చుకొని ఆ డబ్బులన్నీ అతనే వాడుకోవటం, వీళ్ళకు 1 లక్ష రూపాయలు 10 లక్షల్లో ఇవ్వటం చేయటం జరిగింది. నా వరకు నేనైతే సబ్సిడీ లోన్ల కోసం ఒక 50 ఫైళ్ళు రెడీగా ఉన్నాయి, ఫైలుకు 1 లక్ష రూపాయలు మిగులుతుంది, నువ్వు నాకు హెల్ప్ చేయన్నా అని అంటే నేను ఇంటి స్థలం తాకట్టు పెట్టి ఒక 7 లక్షలు, తర్వాత క్యాష్ ఒక 13 లక్షలు, మొత్తం 20 లక్షల రూపాయలు గుంటూరు మేరీబాబుకి సంవత్సరం 3 నెలల క్రితం ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి నాకు చెప్పిన మాట ఏంటంటే 2 నెలల్లో నీకు మొత్తం ఆ ఇంటి కాగితాలు విడిపించి, ఇంటి స్థలం కాగితాలు విడిపించి తర్వాత నీకు ఈ 20 లక్షలతో పాటు నీకు ఒక 2 లక్షలు ఎగస్ట్రా కూడా ఇస్తాను అని చెప్పి ఇంత మటుకు నాకు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా, నా ఇంటి కాగితాలను ఇడిపించకుండా మాయ చేసి, మోసం చేసి ఎన్నోసార్లు వాళ్ళ ఇంటి దగ్గర